హలో అండి, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇక్కడైతే ఇది జనవరి 22 అనమాట. సో ఆ రోజైతే రామ్ మందిర్ ఓపెనింగ్ కదా అయోధ్యలో. ఆ రోజు అందరూ పూజ చేసుకోవాలి అన్నారు కదా. సో నేనైతే ఇట్లా పూజ చేశాను. ఇక్కడైతే ప్రసాదం ఏంటంటే అది ఉప్మా రవ్వతో చేస్తారు కదా. ఉప్మా రవ్వ, షుగర్, ఇంకా ఆవు పాలు వేసి చేస్తారు కదా, అలా చేశాను. ఇంకా అయితే నాకు తెలిసినట్టు నేను అయితే ఇలా పూజ చేస్తానండి సింపుల్గా. ఇంకా కొబ్బరికాయ అది తీసుకుని అయ్యమ్మ అక్షింతలు అయోధ్య నుంచి ఇచ్చారు కదా, ప్రతి ఇంటికి ఇచ్చారు కదా. అవి అంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇవ్వలేదు, అమ్మ తెచ్చింది. ఇంకా అవైతే అలా పెట్టేశాను. ఇంకా అంతే, నార్మల్ పూజ ఎలా చేస్తామో అట్లా అయితే చేసేసాను నేనైతే సింపుల్గా. ఇక్కడ పూజ అయిపోయాక అయితే టిఫిన్ అది తినేసాక అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే చార్మినార్ వెళ్తున్నాం ఈరోజు. చార్మినార్కి ఎందుకంటే షాపింగ్కి వెళ్తున్నాము. చార్మినార్ కంటే ముందు ఫస్ట్ అయితే దిల్సుఖ్ నగర్ వెళ్ళి అక్కడ కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి, అమ్మకి కావాల్సినవి. సో అక్కడ కొన్ని తీసుకొని అటు నుంచి అటు చార్మినార్ వెళ్దామని అయితే ప్లాన్ అనమాట ఈరోజు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి దిల్సుఖ్ నగర్ వెళ్ళడానికి. ఇక్కడైతే అక్కడ మేము వెళ్తుంటే ఒక కార్, అది చాలా వెరైటీగా ఉంది. అంటే మనం వింటేజ్ కార్స్ అంటారు కదా, అట్లా ఉంది. ఎప్పటిదో అనుకుంటా ఇది, ఏమో తెలియదు కానీ చాలా బాగుంది కార్ అయితే. అందుకే అదే ఇంకా దాన్నే చూస్తున్నాం. మేమే కాదు, రోడ్డు మీద అందరూ ఆ కార్నే చూస్తున్నారనమాట. చాలా బాగుంది వెరైటీగా అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకోండి, ఆ రోజు ఇంకా ఎక్కడ అంటే అక్కడ భోజనాలు అవి పెట్టారు. రాముడు అదే గుడి ఓపెనింగ్ కదా అయోధ్యలో, దానికైతే ఇంక అంతా రాముడు విగ్రహాలు, భోజనాలు అవి అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏ ఏరియాలో చూసినా అదే. ఇక్కడైతే మనం దిల్సుఖ్ నగర్ వచ్చేసామండి. ఇదైతే స్ట్రీట్స్లో ఉంటుందండి. అక్కడ షాపింగ్ ఉంటుంది కదా, దిల్సుఖ్ నగర్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడైతే స్ట్రీట్స్లోకి వెళ్ళాం మేము. మెయిన్ ఇక్కడ వచ్చింది పర్పస్ ఏంటంటే ఇంకోండి, ఈ స్టిక్కర్స్ ఇప్పుడు అమ్మ చూపిస్తుంది కదా, ఆ స్టిక్కర్స్ కోసం అయితే వస్తూ ఉంటాము. అంటే అమ్మ రెగ్యులర్గా అవే యూస్ చేస్తుంది అనమాట, అవే పెట్టుకుంటుంది. ఇంకా అవే ఇష్టం అనమాట. ఇంకా మా సైడు కూడా దొరకవయి యాక్చువల్గా. ఇంకా దిల్సుఖ్ నగర్ అయితే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటుంది. సో ఇంకెలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి అయితే ఇంకా ఎక్కువ అయితే తీసుకుంది. ఇంకా అంటే అస్తమాన్ రామ్ కదా అని చెప్పి అయితే కొంచెం బల్క్గా తీసుకుంది. అందులోనే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అవే స్టిక్కర్స్లో. స్టోన్స్ వచ్చినవి ఉంటాయి, ఇంకా వేరే సైజెస్ ఉంటాయి, వేరే షేప్స్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి అనమాట. ఏ శారీ కట్టుకున్నా అయితే మ్యాచ్ అయ్యేలాగా అయితే అన్ని కలర్స్ ఉంటాయి మనకి అవైలబుల్గా. బాగుంటాయండి ఇక్కడ స్టిక్కర్స్ అయితే, చాలా బాగుంటాయి. ఇంకా మిగతావి కూడా తీసుకున్నాం. అక్కడ అయిపోయాక అయితే ఇంకా అటు నుంచి అటు దిల్సుఖ్ నగర్కి కొంచెం దగ్గరే కదా చార్మినార్. సో మేమైతే ఇంకా చార్మినార్ వచ్చేసాము. ఇంకోండి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మెయిన్ వచ్చింది ఎందుకంటే బ్యాంగిల్స్, మట్టి గాజులు తీసుకుందామని అయితే వచ్చాము అమ్మ కోసం. ఇంకా నేను కూడా తీసుకున్నాను, జాన్వితాకు కూడా తీసుకున్నాను. సో మేమైతే ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి కొన్ని క్లిప్స్ అవి కూడా చూసామన్నమాట. బాగున్నాయి, తీసుకున్నామండి. చూపిస్తా వీడియో లాస్ట్లో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాము. మీరైతే ఇంకా చూసేయండి ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏంటో అని చెప్పి మీరైతే చూసేయండి. బుడ్డోడుని తీసుకెళ్ళామండి. జాన్విత అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, ఇంకా వీడిని తీసుకెళ్ళిపోయామన్నమాట. బాగానే నడిచాడండి పాపం ఓపిక్గా. ఇంకోండి మక్కా మసీద్ ఇక్కడ అయితే చూపిస్తున్నా, పక్కనే ఉంటుంది కదా. వెళ్ళచ్చు, బట్ దుప్పటా అది వేసుకొని అయితే వెళ్ళాలి. లోపల పీజియన్స్ ఉంటాయి కదా, ఎక్కువ పావురాలు. చిన్నోడికి చూపిద్దాం అనుకున్నాం కానీ అంత టైం లేకుండా అనమాట. సో వెళ్ళలేదు మేమైతే. ఇంకా చూడండి చార్మినార్ ఎంత బాగుందో. ఇంకా టైం అయితే మధ్యాహ్నమే అయింది, బట్ వ్యూ అది ఎండ పెద్దగా లేదు ఆ రోజు అయితే. ఇంకా చార్మినార్ అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే. బాగుంది చార్మినార్ అయితే. ఇక్కడ చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ ఇవి ఉంటాయి కదా, హల్దీకి పెట్టుకుంటారు కదా అవి.
నేను ఏమేమి తీసుకున్నాను మీకైతే లాస్ట్లో చూపిస్తాను. అదిగోండి చార్మినార్ వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది అసలు. అంటే దానికి ఎప్పుడు ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా చార్మినార్కి. ఆ రోజు కూడా ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు మొత్తం మీద. ఇదిగోండి ఇక్కడైతే షాప్స్లో కాకుండా బయట ప్లాట్ఫామ్ పైన అయితే వేస్తారు కదా షాప్స్, బ్యాంగిల్స్, ఇవన్నీ క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్. ఇంకోండి ఇవైతే నెయిల్ పాలిష్లు, ఇవన్నీ అంటే బ్రాండెడ్ కాదు, ఇవన్నీ డూప్లికేట్ బ్రాండ్స్ అనమాట. ఇవైతే బ్యాంగిల్స్. ఇక్కడ ఏ సెట్ అయినా 100 రూపీస్కి అట్లా ఉంటుంది కదా, అది అనమాట. ఇంకైతే ఇక్కడ మనం కొంచెం టీ అయితే తాగుదాం అనుకున్నాం యాక్చువల్గా. అదే అక్కడ టీ హిరానీ చాయ్ బాగుంటుంది కదా, నిమ్రా అని ఉంటుంది కేఫ్, ఒక బేకరీ. అక్కడైతే ఇరానీ చాయ్, బిస్కెట్స్ అన్నీ ఓన్ ప్రిపరేషన్స్ అనమాట, బాగుంటాయి ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అన్నీ. ఇంకైతే అక్కడికి వచ్చి టీ అయితే తాగుతున్నాము. చిన్నోడికి బిస్కెట్స్ టీలో ముంచి పెడితే తిన్నాడు బాగా అని చెప్పి ఇంకా అక్కడైతే ఆగి కొంతసేపు వాడికి తినిపించి అయితే మళ్ళీ షాప్స్కి వెళ్ళాం. చూడండి మీరు కూడా ఏమేమి తిన్నాము. ఇదిగోండి ఇవి ఉస్మానియా బిస్కెట్స్ హైదరాబాద్లో ఫేమస్ కదా, ఇవైతే తీసుకున్నాం. చిన్నోడికి అయితే ఇవే నచ్చాయి, అనుకోండి అవే టీలో ముంచుకొని తింటున్నాడు వాడు. బిస్కెట్స్, ఇరానీ చాయ్ విత్ బిస్కెట్స్. చాలా ఇంకెక్కువ ముంచేకో, బాగా నచ్చింది. ఇంకా అక్కడ బిస్కెట్స్, టీ అది తాగేసి అయితే ఇంకా బయలుదేరిపోయామండి. మళ్ళీ అంటే బయలుదేరమంటే అదే షాప్స్కి అయితే వెళ్తున్నాము షాపింగ్కి. ఇక్కడ అయితే బండి మీద ఇలా క్లిప్స్ అవి అమ్ముతారు కదా, హెయిర్ క్లిప్స్, సారీ పిన్స్ అవి అమ్ముతారు కదా. సో అక్కడైతే ఆగాము. ఇక్కడ ఆ క్లిప్స్ అని బాగున్నాయండి. ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, తక్కువే పడింది. ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు. సో ఇక్కడైతే కొన్ని తీసుకున్నాము, కొన్ని క్లిప్స్, అదే ఇవన్నీ తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా వాచెస్ కూడా ఉన్నాయి, బ్రాండెడ్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఏదో లుక్ వైజ్ బాగున్నాయని చెప్పి జస్ట్ ఏదో ఉంటుంది కదా అన్నట్టు జాన్వితాకి కిడ్స్ వాచ్ అండ్ అన్నయ్య కూడా ఒకటి తీసుకున్నాడు. ఇంక ఇక్కడైతే అలా వెళ్తుంటే ఇంకా బ్యాంగిల్ బజార్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. సో బ్యాంగిల్స్, మట్టి గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఆ షాప్స్కి అయితే ఇంకొచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా చాలా ఉంటాయి, ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, అంత టైం కూడా లేదు, ఈవినింగ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, చాలా దూరం, ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోద్ది అని చెప్పి మేమైతే ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. జస్ట్ అట్లా మాకు ఏం కావాలో అక్కడి వరకు తీసేసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి మట్టి గాజులు, ఇంకా సెట్స్, ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇక్కడ. బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్, అంటే మనకు బార్గెనింగ్ బాగా రావాలి ఇక్కడైతే. సో ఇక్కడైతే ఇంకోండి వచ్చేసాం షాప్కి. పెద్ద అవసరం ఉంటుంది చూసారులే, ఫస్ట్ ఇది వద్దు, ఏదో గ్లాస్ బ్యాంగిల్స్ ఇక్కడైతే మట్టి బ్యాంగిల్స్ షాప్ అయితే అక్కడ అంటే మాకైతే ఇది ఒకటే కనిపించింది, మరి ఇంకా ఉంటాయేమో తెలియదు కానీ ఇది ఒకటే అయితే కనిపించింది. ఇక్కడే తీసుకున్నాం అన్నీ. ఇంకా ఆ షాప్లో అయితే తీసేసుకుని బయటకు వచ్చేసాం. ఇంకా వేరే షాప్స్కి అట్లా ఏం వెళ్ళలేదండి. ఇంకా అంటే అన్నీ దొరికేసాయి అన్నమాట కావాల్సినవి ఆ షాప్లోనే. ఇంకా వేరే షాప్స్కి అట్లా ఏం వెళ్ళలేదు అంతే. ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్స్ అవి తీసేసుకుని అయితే మేము మళ్ళీ ఇంకా ఉన్నప్పటికే టైం ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా అమ్మ కొన్ని అంటే ఇంకా వెళ్ళే దారిలో కొన్ని అయితే తీసుకుంది. అలా వెళ్తుంటే ఇంకా కావాల్సినవి ఏమన్నా ఉంటే ఆగి అయితే తీసుకున్నాం అన్నమాట.
తీసేసుకుని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి ఇవి భలే ఉన్నాయి. అసలు హల్దీ ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి భలే ఉంటుంది అసలు ఇవి పెట్టుకుంటే. ఇంకా చాలా బాగున్నాయి సెట్స్, మొత్తం బ్యాంగిల్స్ మెడలోకి ఇంకా అవన్నీ అయితే ఇచ్చారు. సెట్ కంప్లీట్ సెట్ అది. ఇంకా అయితే ఇంకోండి చిన్నోడు బెలూన్ అయితే కావాలన్నాడు. వద్దురా బాబు వదిలేస్తావరా అంటే ఇంకా వినడు కదా మన మాట, అసలు వినిపించుకోడు. ఇంకా సర్లే అని చెప్పి ఏడుస్తున్నాడు అని ఇంకా తీసుకున్నా అనమాట. అదైతే అసలు కార్ ఎక్కే వరకు కూడా ఉండలేదండి, వదిలేశాడు, పైకి ఎగిరిపోయింది అది. ఇక్కడ అసలు ఈవినింగ్ అయితే ఆ లైటింగ్స్లో గాజులు అన్నీ అలా మెరుస్తున్నాయి చూడండి, భలే ఉంది అసలు. బ్యాంగిల్స్ అయితే కొంచెం ఎక్కువ చెప్తారు, బట్ మనం అయితే బార్గెయిన్ చేస్తే అయితే తగ్గిస్తారు ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే చెప్పులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా మేమైతే ఇంకా అన్నీ తిరగలేదు. చిన్నోడు ఉన్నాడు కదా, వాడు పాపం అలసిపోతాడని చెప్పి అయితే ఇంక మేమైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ అట్లా కావాల్సినవి అలా తీసేసుకొని వచ్చేసాం అంతే. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయాక అయితే తర్వాత రోజు ఇవన్నీ చూపిస్తున్నా అనమాట. ఆ రోజు ఇంకా అయిపోయింది, ఓపిక అయిపోయింది, ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే. ఇంక ఇక్కడ అయితే మేము ఏమేమి తీసుకున్నామో అయితే చూపిస్తాను. ఇంకా మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి అయితే చూపిస్తాను అనమాట. ప్రైస్లు అయితే నాకు అసలు గుర్తులేవు, సో ప్రైజెస్ అయితే చెప్పట్లేదు, జస్ట్ తీసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నా, చూసేయండి మీరు కూడా. ఫస్ట్ దిల్సుఖ్ నగర్ వెళ్ళాం. ఫస్ట్ అయితే దిల్సుఖ్ నగర్లో అంటే దిల్సుఖ్ నగర్ మెయిన్గా ఏంటంటే అమ్మ స్టిక్కర్స్ ఉంటాయి కదా, బొట్లు, వాటి కోసం అయితే దిల్సుఖ్ నగర్ అక్కడ అంటే అమ్మ రెగ్యులర్గా యూజ్ చేసే స్టిక్కర్స్ అయితే అక్కడ ఉంటాయి. సో అక్కడైతే తీసుకుంది, కొన్ని అయితే తీసుకుంది స్టిక్కర్స్ అయితే. సో అవి అయితే చూపిస్తున్నా చూడండి. అమ్మ తీసుకున్న స్టిక్కర్స్ ఇదిగోండి. ఫస్ట్ అంటే 2 అలా తీసుకుంది, మళ్ళీ 2-3 అలా తీసుకుంది, మళ్ళీ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో మాకు కూడా ఇక్కడ నుంచి దూరం లాంగ్ కదా, సో ఒక్కొక్కటి 2 అయితే తీసుకుంది. ఇదిగోండి. అమ్మ ఇదొకటి, అంటే అవన్నీ కొంచెం మంచిగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి. అమ్మ డైలీ వేర్ అయితే ఇంకోండి ఈ టైప్ పెట్టుకుంటుంది. ఇవి మనకి అంటే మా ఊర్లో రాజమండ్రి ఇక్కడైతే దొరకవు, సో అక్కడైతే తీసుకుంటుంది దిల్సుఖ్ నగర్లో అయితే. ఇంక ఇవే ఎక్కువ తీసుకుందండి, ఇవి రెగ్యులర్గా ఇవి వాడుతుంది. ఇవ్వండి, సో ఇవే ఎక్కువ అన్నీ. ఇవైతే ఎక్కువే తీసుకుందండి, ఒక 10-20 ఎన్నో తీసుకుంది. ఇంకొండి అందులోనే ఓవెల్ షేప్ వచ్చినాయి, ఇవి ఎగ్ షేప్. ఇదిగోండి. ఎగ్ షేప్. ఇవన్నీ మల్టీ కలర్స్ కాదు, ఇది ఓన్లీ రెడ్ కలర్. ఇవన్నీ రెగ్యులర్గా బాగుంటాయండి, రెగ్యులర్ పెట్టుకోవడానికి. ఇది ఒక మోడల్. అంతే. స్టిక్కర్స్ అయితే అవండి ఎక్కువ తీసుకుంది. ఇవ్వండి, ఇన్ని తీసుకుంది, ఈ మాత్రం తీసుకుంది. ఇవి వేరే టైప్. ఇవ్వండి, ఈ యొక్క మోడల్. ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. అంటే మనకి డిఫరెంట్ కలర్స్ శారీస్ అయితే ఉంటాయి కదా, ప్రతి ఏ కలర్ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుంది. ఇవ్వండి, ఇది ఒకటి బాగుంది. ఇది కూడా పార్టీ వేర్, ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. అందులోనే ఇలాంటి ఒక 3. ఇవ్వండి, ఇది ఒక మోడల్. అంతే. ఇంకా అన్నీ ఇంకా సేమ్ మోడల్ అండి. ఇవన్నీ ఇంకా బ్లాక్ రబ్బర్స్ రెగ్యులర్గా వాడతాం కదా. కొన్ని ఇంకొన్ని సేఫ్టీ పిన్స్ కొన్ని తీసుకుంది, మ్యారేజ్ కదా ఎక్కువ యూజ్ అవుతాయని చెప్పి ఇవి తీసుకుంది. సో దిల్సుఖ్ నగర్ అయితే అవండి, దిల్సుఖ్ నగర్ షాపింగ్ అయితే. ఇంకా చార్మినార్ ఫస్ట్ అయితే అమ్మ బ్యాంగిల్స్ తీసుకుంది.
బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఫేమస్ కదా చార్మినార్ అంటే. మొత్తం ప్యాకింగ్ ఇప్పట్లేదండి, ఇవన్నీ మట్టి గాజులు అంటారు కదా అవి అన్నమాట. ఇదిగోండి, ఇది ఒకటి, ఇవన్నీ మట్టి బ్యాంగిల్స్ అండి. తీసుకుంది ఇవి కూడా మట్టి బ్యాంగిల్స్, సైడ్స్ వేసుకుంటారు కదా, సైడ్స్ బ్యాంగిల్స్ అండి. థ్రెడ్, ఇది జాన్వితాకి ఒక సెట్, అంటే సైజెస్లోనే ఇలాంటివి డిఫరెంట్ తీసుకున్న, డిఫరెంట్ సైజెస్. జాన్వితాకి ఒకటి, నాకు ఒకటి కూడా తీసుకున్నాను సేమ్ కలర్. నెక్స్ట్ వచ్చి ఇంకో కలర్ తీసుకున్నామ్మ మట్టి బ్యాంగిల్స్. ఇవేమో మల్టీ కలర్, ఇంకోండి మల్టీ కలర్ బ్యాంగిల్స్. చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. ప్రైస్ అయితే ఐడియా లేదు అసలు ఇన్ని కొన్నాం కదా, అసలు గుర్తు కూడా లేదు నాకు ప్రైస్ అయితే రియల్గా నిజంగా. ఇవ్వండి ఒకటి, ఈ ఒక 3 సెట్స్ తీసుకుంది, గ్రీన్, బ్లూ అండ్ పింక్. ఇవి కూడా సైడ్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నా సైడ్స్ వేసుకుంటే బాగుంటుంది. హల్దీ అంటే హల్దీ సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ ఇదేమన్నా జాన్వితాకి ఏమన్నా పెడదాము అంటే పిక్స్ తీద్దామని చెప్పి ఈ హల్దీ సెట్స్ వస్తాయి కదా, ఇదైతే తీసుకున్నాను. ఎల్లో డ్రెస్ ఆల్రెడీ తీసుకున్నాను జాన్వితాకి, ఈ సెట్ అయితే తీసుకున్నాను చార్మినార్ దగ్గరే. ఇది కూడా బాగుంది, ఇది కూడా చూడాలి పెడతానా లేదా అని ఇంకా తెలీదు. జస్ట్ తీసుకున్నాను, అంటే పెళ్లి కూతురికి అట్లా పెడతారు, బట్ నేనైతే జస్ట్ పిక్స్ కోసం అంటే తీసుకున్నాను అన్నమాట. ఇది వేసి డ్రెస్ వేసి పిక్స్ తీద్దామని చెప్పి చార్మినార్ దగ్గరే అమ్మ తీసుకుంది క్లిప్స్ అయితే. ఇదిగోండి, ఇదొకటి బాగున్నాయండి క్లిప్స్ కూడా. ఇదొకటి, 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 ఇదొకటి. ఇందులో పర్పుల్ కలర్ తీసుకుంది అమ్మ, పర్పుల్ బ్లూ ఏదో తీసుకుంది, అదైతే పెట్టేసుకుంది, ఇంకా ఇందులో లేదు. ఇదొకటి పర్ల్స్లా వచ్చాయి, ఇదైతే బాగుంది. ఇది కూడా, ఇది బటర్ఫ్లైలా వచ్చింది. ఇది మల్టీ కలర్ క్లిప్ ఒకటి తీసుకుంది. ఇదేమో నేను సారీ పిన్, అంటే సారీ కట్టుకుంటా కదా, సారీ పిన్ బాగుంటుంది కదా అని చెప్పి సారీ పిన్ అయితే తీసుకున్నాను. బాగుంది కదండి. ఇది ఫ్లవర్ వచ్చి లీవ్స్ వచ్చాయి. ఇదిగోండి, అన్నయ్య అయితే వాచ్ తీసుకున్నాడు, బాగుంది కదా. ఇంకా అంటే ఏదో బ్రాండెడ్ వాచ్ లుక్ అయితే వచ్చింది. ఇంకా అయితే బాగుంది, నేనే అన్నా అనమాట తీసుకో బాగుంటుంది అని చెప్పి. ఏమో మరి వాడతాడో లేదో తెలీదు, బట్ బాగుంది వాచ్ అయితే, లుక్ బాగుంది, రోజ్ గోల్డ్లా వచ్చి నైస్. జాన్వితా కూడా ఒక వాచ్ తీసుకున్నానండి, పిల్లలు పింక్ కలర్ బార్బీ ఉంటుంది కదా ఆ టైప్. అది వాడేస్తుంది ఆల్రెడీ, ఇంకా ఎక్కడ ఉందో కూడా తెలియదు ఇప్పుడు యాక్చువల్గా. ఇంకా ఏం తీసుకున్నామంటే అదే పెళ్లి కూతురికి వడిగట్టు మూట ఏదో అంటారు కదా, ఆ మూటలో వేయడానికి మేకప్ బాక్స్ అయితే తీసుకుంటాను. అదే మేకప్ బాక్స్ను, అందులో ఏమేంటి పౌడర్ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి కదా, పౌడరు, స్టిక్కర్స్, కాటుక ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసి బాక్స్ అయితే వేస్తారనమాట మూటలో. బాక్స్ కూడా బాగుంటాయి కదా చార్మినార్ దగ్గర. ఇదిగోండి, చాలా బాగుంది, మనం వాడడం కానీ లుక్ అయితే సూపర్ ఉంది, భలే ఉంది యాక్చువల్గా. ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు పట్టుకోవడానికి, లాకర్ సిస్టమ్ ఇచ్చారు కానీ ఇదేం అవసరం లేదు. ఇదిగోండి బాగుంది బాక్స్ అయితే, జస్ట్ ఏం లేదు ఇలా సైట్ అంటే అది లాక్ ఓపెన్ అయిపోయింది, అది అలా. ఇదిగోండి మిర్రర్ వచ్చింది, మిర్రర్ కూడా. సో ఇందులో ఏం లేదండి, ఇవ్వండి ఇట్లా ఒక్క ఓపెన్ బాక్స్లా అయితే వచ్చింది. ఇక్కడ మిర్రర్ వచ్చింది, ఇది ఒక ట్రేలా వచ్చింది, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇందులో ఏమన్నా ఐటమ్స్ వేసుకొని, ఇందులో కూడా ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా స్టిక్కర్స్ అట్లా వేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అంతే. ఇలా వేసేసి
ఇది ఉంది కదా, ఇది జస్ట్ అట్లా ప్రెస్ చేసేయండి అంతే, లాక్ అయిపోయింది. అయితే అమ్మ టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్ సెట్ అయితే ఒకటి తీసుకుంది చార్మినార్లో. ఇది ఇట్లా వస్తాయి కప్ అయితే. ఇది టై చేసేసారు, ముడేసేసారు. ఇంకా ఎప్పుడు ఎందుకులే మళ్ళీ ఊరు తీసుకెళ్ళాలి కదా అని చెప్పి నేనైతే తీయట్లేదు. ఇంకా ఇది అలా దల్సరిగా ఉంది, కప్ అయితే చాలా దల్సరిగా ఉంది. ఇది ట్రాన్స్పరెంట్, ఇలాంటివి కొంచెం బాగుంటాయి కదా అఫిషియల్గా, బాగుంటాయి. ఈ కప్ సెట్ ఒకటి తీసుకుని ఎన్ని వచ్చాయి, 1 2 3 6 కప్స్ వచ్చాయండి. ఇది సెట్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఎవరైనా గెస్ట్ ఎవరైనా ఇంటికి వస్తే పెట్టడానికి బాగుంటాయి కదా, ఏమన్నా స్నాక్స్ కానీ ఏమన్నా ఫుడ్ కూడా పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇదిగోండి ప్లేట్స్ అయితే తీసుకుని. సైజు చాలా పెద్ద సైజ్ అండి ఇది. 6 ఇచ్చాడా, 1 2 3 4 5 6 సెట్ అనమాట. ప్లెయిన్ తీసుకున్న, డిజైన్ పెద్దగా బార్డర్ ఒకటి డిజైన్ వచ్చింది, మిగతాదంతా ప్లెయిన్. బాగుంది కదా నీట్గా, ప్లేట్ కూడా దల్సరిగా బాగుంది. ఇదిగోండి ఇలాంటి 6 సెట్ ఉన్నాయి మొత్తం. ఇది ఒకటి తీసుకున్నాం. జ్యూస్ గ్లాసెస్ సెట్ అయితే తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ యాక్చువల్గా. చాలా బేరమాడి బార్గెనింగ్ స్కిల్స్ బాగా ఉండాలండి. చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలంటే బార్గెనింగ్ బాగా వచ్చి ఉండాలి, లేకపోతే మోసపోతాం నిజంగా. ఇదైతే గ్లాస్ ఇట్లా వస్తుంది. ఇది ఏదో కలర్ కూడా బాగుంది, అంటే ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ లాగా వచ్చింది. ఇట్లాంటివి ఇలా 6 గ్లాసెస్ వచ్చాయి. గ్లాస్ కూడా పెద్ద సైజు ఉందండి, జ్యూస్ గ్లాసు. ఇలా 6 గ్లాసెస్ వచ్చాయి మొత్తం. 6 గ్లాసెస్ అయితే వచ్చాయి. అండ్ ఇది గ్లాస్ జార్ కూడా వచ్చింది దీనికి. జార్, ఇదిగోండి జార్ కూడా చాలా పెద్ద సైజు. మనం ఇందులో జ్యూస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా వేసుకొని గ్లాసెస్లో జ్యూస్ అయినా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా డిజైన్ అది చాలా బాగుంది, ప్లెయిన్ కలర్ అయితే చాలా బాగుంది, లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఇదైతే సెట్. ఇది అండి గ్లాస్ అండి, ప్యూర్ గ్లాస్. ఇది రేట్ కూడా రీజనబుల్గానే వచ్చిందండి, మంచి రేట్కే వచ్చింది. ఎంత ఐడియా లేదు నాకైతే, నిజంగా ఐడియా లేదు, గుర్తులేదు అసలు. బిల్స్ ఇవ్వరు కదా మనకి యాక్చువల్గా. ఇట్లా తీసుకున్నాం అన్నమాట. ఇది ఒక సెట్, ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది కదా ఇవ్వడానికని. అదే అండి మా షాపింగ్ అయితే ఇంకొండ అట్లా ఉంది, అట్లా చేసాము. ఇది జస్ట్ చార్మినార్ అండ్ దిల్సుఖ్ నగర్ షాపింగ్ అనమాట. బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇంకా ఓపిక ఉండి ఇంకా మేమైతే మా బుడ్డోడితో వెళ్ళాము, వాడు కూడా పాపం బాగానే కోఆపరేట్ చేశాడు, తిరిగాడు మొత్తం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ తెలుగు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.